అవు గాని దేశంలో అన్ని నదులకు పుష్కరాలు వస్తాయి. మన మూసి నదికి ఎప్పుడు వస్తాయో అనుకోవచ్చు కొందరు. ఒకవేళ పుష్కరాలు వస్తే పబ్లిక్ పుణ్యతానాలు చేస్తారా? చెవ్వ గా నీళ్ళనా ట్యాంక్ బండ్ పక్క పొంటి నడుస్తుంటే ముక్కులు వలుగుతుంటాయి అని అంటున్నారులే. ఒకప్పుడు మంచినీళ్లు తాగేంత తేటగుండే, మన డెవలప్మెంట్ పుణ్యమా అని గంతలండు లండయింది. గచ్చరే అస్సలు ముచ్చటేందో చూడుండ్రి. గంగా నది నీళ్లు ఎంత తేటగున్నాయంటే తాకితే బీమారి, తానం చేస్తే రోగం. ఓ మేం కాదు, కొద్దు బీహార్ అసెంబ్లీలోనే రిపోర్ట్ పెట్టింది గవర్నమెంట్. నెరి అధ్వానం ఉన్నాయట నీళ్లు. వాళ్ళ రాష్ట్రంలో 34 ఏరియాలకెళ్ళి శాంపుల్స్ పట్టుకుపోయి ల్యాబ్ల టెస్టులు చేస్తే డేంజర్ బ్యాక్టీరియా ఉందని తేలిందట. కాకుంటే పొలాలు వారించుకోవచ్చు, చేపలు జాదొచ్చు. అంతా పబ్లిక్ పుణ్యమే మరి. చుట్టుముట్టు కంపింట్ల మురుగు, ఇండ్లకెళ్ళి మురుకంతా నదిలకు ఇడ్చుడేనాయే. చెత్త చెదారం లండు బొండుతోని గలీజ్ అయినాయట నీళ్లు. మరి శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నారో గాని మొన్నటిదాకా ఉత్తరప్రదేశ్ లా కుంభమేళా నడిచింది గిన గంగా నదిలనే. పూలు, పండ్లు, అబ్రేక్ కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు అంతా నదిలనే వేసిండ్రు పుణ్యం వస్తదని. ఈడికెళ్ళి పారుకుంటా బీహార్ వస్తది. అట్లా కొంత ఖరాబ్ కావచ్చు. ప్రయాగ్రాజ్ లా నీళ్లు గలీజ్ ఉన్నాయని ఖుద్దు ఎన్జిటి రిపోర్ట్ ఇస్తే అంతా జూటా ముచ్చటని ఉత్తరప్రదేశ్ సర్కార్ చెప్పే. గిసొంటి ఆళ్ళ బీహార్ గవర్నమెంట్ కూడా గంగల నీళ్లు మంచిగా లేవనే రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీకి. ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పినాం. ఇక ఏమంటారో మీ ఇష్టం.